నమస్తే ఎన్ఎస్బి న్యూస్ కు స్వాగతం. నేను మిషర్. మద్దిపాడు మండలం శ్రీ మల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీవారి కట్ట, శ్రీవారి సదనం, నూతన గదుల ప్రారంభోత్సవ కార్యక్రమం అక్టోబర్ 2వ తేదీ విజయదశమి రోజు ప్రారంభిస్తున్నట్లు శ్రీవారి వనం కమిటీ గౌరవ అధ్యక్షులు కావూరి వాసు, అధ్యక్షులు మాన్యాని కృష్ణారావు తెలియజేశారు. ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన బ్రోచర్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి పురాతనమైన ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం కళ్యాణకట్ట, శ్రీవారి సదనం, వసతి గదులను దాతల సహకారంతో ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. శ్రీవారి వనం కమిటీ ద్వారా భక్తులు తలనీలాలు సమర్పించుకోవడం కోసం కేశఖండనశాల, గిరి ప్రదక్షిణ వలయం, భక్తుల ఆకాంక్షల మేరకు ఆలయం ఉత్తరం వైపున నక్షత్రవనం, రాశివనము, దేవతా వృక్షాలు తదితర వాటిని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం కూడా పర్యాటక శాఖ, ప్రైవేటు సంస్థల సహకారంతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మల్లవరం శ్రీవారి వనం కమిటీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని, భక్తులు, దాతలు సహకారంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. 2వ తేదీ జరిగే బృహత్తర కార్యక్రమానికి ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో ప్రధాన కార్యదర్శి బోయపాటి రవి, కోశాధికారి మన్నం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కావూరి వాసు. ముందుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ముందుగా నా నమస్కారము. మేము మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి అక్కడ అభివృద్ధి పనుల్లో పాలు పంచుకోవాలన్న ఒక మంచి తలంపుతో శ్రీవారి వనం అనే ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీ ద్వారా మేము మొదట పచ్చదనాన్ని అక్కడ బాగా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో శ్రీవారి వనం కమిటీ తరపున ఎన్నో వందల మొక్కలు నాటి వాటిని వృక్షాలుగా తయారు చేయడం జరిగింది. సో ఎన్విరాన్మెంట్ పరంగా మంచి కార్యక్రమం చేశాము. తర్వాత దైవ కార్యక్రమంగా భావించి కళ్యాణకట్ట నిర్మాణం ఒకటి చేపట్టాలనుకున్నాము. దాని తర్వాత మళ్ళీ వసతి గదులు, ఒక హాల్ ఉంటే బాగుంటుందని వసతి గదుల నిర్మాణం కూడా చేశాము. అది ఇప్పుడు 2వ తారీఖు, అక్టోబర్ 2వ తారీఖు దసరా సందర్భంగా ఇనాగ్రేషన్ జరుగుతుంది. దానికి మన సంతనోల్పాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయకుమారు భవన ప్రారంభకులుగా ఉంటారు. దాంతోపాటు ముఖ్య అతిథులుగా లంకా దినకర్ గారు, 20 సూత్రాల కమిటీ చైర్మను, మళ్ళీ దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు శాసనసభ్యులు, మరియు మంత్రి కామేపల్లి శ్రీనివాసరావు గారు, కామేపల్లి సీతారామయ్య గారు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గారు, శ్రీ మన్నం రాజేశ్వరి ప్రసాద్ గారు, మద్దిపాడు ఏఎంసీ చైర్మను, శ్రీ నిడమరూరి సూర్య కళ్యాణ చక్రవర్తి గారు, బీజేపీ పార్టీ రాష్ట్ర సెల్స్ కో కన్వీనర్ గారు, శ్రీ సెగ్గం శ్రీనివాసరావు గారు, బీజేపీ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు, శ్రీ మండవ జయంత్ బాబు గారు, టీడీపీ పార్టీ ఎస్ఎన్పాడు నియోజకవర్గ సమన్వయకర్త, ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారు, టీడీపీ పార్టీ మద్దిపాడు మండల అధ్యక్షులు, శ్రీ మువ్వా బాలసుబ్రహ్మణ్యం గారు, జనసేన పార్టీ మద్దిపాడు మండలం అధ్యక్షులు, మార్నేని వీరరాఘవరావు గారు, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు సభ్యులు, గౌరవనీయులు శ్రీ బోడి లీలాకృష్ణ గారు, ఆలయ కార్యనిర్వహణ అధికారి, వీరందరూ ముఖ్య అతిథులుగా విచ్చేసి భవనం ప్రారంభోత్సవానికి వారు వచ్చి కార్యక్రమం పూర్తి చేస్తారు. మీరందరూ మేము చెప్పేది ఏంటంటే, ఆలయ అభివృద్ధి గురించి, ఆలయ గొప్పతనాన్ని గురించి, ఆలయ ప్రాశస్యాన్ని గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళి అది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి చాలా గొప్ప ప్లేసు. దాంతోపాటు గుళ్ళకమ్మ రిజర్వాయర్ కూడా అక్కడ ఉంటాం. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రిసార్ట్స్ రేపు 2వ తారీఖు ఓపెనింగ్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. సో ప్రైవేట్గా కూడా అక్కడ రిసార్ట్ ఒకటి నిర్మాణ దశలో ఉంది, పూర్తిగా వస్తుంది. ఆ విధంగా ఆ మల్లవరం గుడి దగ్గర పరిసరాలన్నీ కూడా అద్భుతంగా తయారు చేశారు. కాబట్టి అది పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా మన అభివృద్ధి చెందేదానికి మీ వంతు సహకారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము.
ఇంకో విషయం ఏంటంటే అక్కడ జరిగే కార్యక్రమాలు వాటికి అభివృద్ధికి ప్రభుత్వం తరపున కూడా ఇంకా చేయూతనిస్తే ఇంకా బాగుంటుందని మా కమిటీ తరపున మేము వారికి విన్నవించుకుంటున్నాం. శ్రీవారి వనం కమిటీ చైర్మన్, మా సొంతూరు మల్లవరమే. నేను ఒంగోలులో ఉంటుంటాను ఇన్సూరెన్స్ సర్వేయర్గా. మేము మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద పచ్చదనం అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో 2019 సెప్టెంబర్లో 4-5 మిత్రులతో కలిసి మొదలుపెట్టాము. ఆ తర్వాత పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తూ పరిశుభ్రత విషయంలో బాగుండాలనే ఉద్దేశంతో రిక్షాలు అవన్నీ తయారు చేసి అక్కడ ఏమి చెత్తా చెదారు లేకుండా చేస్తూ, తదుపరి భక్తుల సౌకర్యం కొరకు వసతి గదులు కళ్యాణ కట్ట ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో దాన్ని కూడా మొదలుపెట్టి చేస్తూ చాలామంది దాతలు అపూర్వ సహకారం అందించడం వల్ల దాదాపు 1,20,00,000 రూపాయలు విరాళాలు అందించారు. ఆ 1,20,00,000 వివిధ రకాల పనులు, కళ్యాణ కట్ట, వసతి గదులతో పాటు ఉద్యానవనం, నక్షత్రవనం, రాశివనం, ఉసిరివనం, నవగ్రహ వనం, వివిధ రకాల వనాలతో ఆ ఏరియా అంతా కూడా చక్కటి ప్రదేశంగా ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం రేపు అక్టోబర్ 2వ తేదీ ప్రారంభం చేయదలుచుకున్న బిల్డింగ్ను చాలామంది దాతలు సహకరించడం మేము చేయగలిగాం. ఆ స్వామివారి అనుగ్రహంతో పాటు దాతల అపూర్వ సహకారంగా అందింది. రేపు 2వ తేదీ ప్రారంభాన్ని మీ అందరూ కూడా ఎక్కువ మంది మీ ద్వారా తెలుగు ప్రజలు తెలుసుకుంటారు. అక్కడికి వచ్చి దాన్ని చూస్తే తద్వారా భవిష్యత్తులో ఇంకా దేవాలయం బాగా అభివృద్ధి చెందనే ఆశాభావంతో ఉన్నాం. అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి. నా పేరు మనోజ్ శ్రీనివాస్ అండి. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటాను. మాది మల్లవరం గ్రామం. మల్లవరంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానము మరియు పక్కనే రిజర్వాయర్ ఉంది. రిజర్వాయర్ వద్ద కొంత ఆలనపాలన లేక పిచ్చి మొక్కలు అవి ఉండడం చూసి ఒక ఉద్దేశంతో మేము అక్కడ ముందుగా మల్లవరం శ్రీవారి వనం అనే పేరుతోటి ప్రారంభించి అక్కడ మొక్కలు పెంచాము. తర్వాత దాతలు ఎంత మాకు సహకారం కొద్దీ మేము అకౌంటబిలిటీ కోసము దాతల నుంచి తీసుకున్న ప్రతి రూపాయికి లెక్క చెప్తూ ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని ప్రతి నెల అకౌంటబిలిటీకి అందరికి తెలియజేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ఇంకా వసతులు పెంచాలి అనే ఉద్దేశంతో శ్రీవారి కళ్యాణ కట్ట స్టార్ట్ చేశాము. దానికి కూడా దాతల నుంచి అపూర్వ సహకారం అందింది. దాదాపు 1,20,00,000 రూపాయల పనులు చేశాము. ఆ క్రమంలో